వేములవాడ భీమేశ్వర్ ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వర్ ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో భాగంగా 100వ మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పవన సుతుడికి పూజలు నిర్వహించిన అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఉత్సవ సమితి సభ్యులు రాజన్న ఆలయం నుండి భీమేశ్వర ఆలయం వరకు నగర సంకీర్తన చేపట్టి భజన పాటలతో అలరించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మనోధైర్యం, ప్రశాంతత, ఏకాగ్రత పొందడంలో భాగంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మోటూరి మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు గడప కిషోర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ భక్తులు హాజరయ్యారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ భీమేశ్వరాలయంలో 2 సంవత్సరాల క్రితం ఇక్కడ లోక కళ్యాణార్థం భీమేశ్వర స్వామిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడ పఠించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100వ వారము శుభ సందర్భంగా ఈ లోక కళ్యాణార్థము 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడానికి హిందూ ఈ సర్వే జన సుఖినో భవంతు అని కోరుకునేది ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే. అలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి భారతీయుని మన ఈ వేములవాడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్క భక్తుడు ఒక అదృష్టంగా భావించవచ్చు. ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్న భక్తులు, ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులు, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఆ హిందూ సేన సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 99 వారాలుగా ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రతి మంగళవారం సాయంత్రం 7 నుంచి చేయడం జరిగింది. అదే సందర్భంగా 100వ వారం అయినటువంటి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన దాతలు మరియు ఇందులో పాల్గొనే భక్తులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇంతటి మంచి ఉన్నతమైనటువంటి అని చెప్పి నారద మహర్షికి విష్ణుమూర్తి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో ఎవరైతే హనుమాన్ చాలీసా పఠిస్తారో భగవంతుడు వారి వెంబడే ఉండి వారి గుండెల్లోనే ఉండి వారందరినీ సదా కాపాడుతాడని చెప్పి ఆశయిస్తూ ఈరోజు జరుపుతున్నటువంటి ఉత్సవాన్ని రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం తరఫున హిందూ ఉత్సవ సమితికి అభినందనలు, శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం.